అందుకని అన్నయ్య, పుత్రుడన్న వాడికి ఒక లక్షణం ఉంటుంది. పితుర్హి సమతిక్రాంతం పుత్రోయ సాధుమన్యతే తదపత్యం మతం లోకే విపరీతమతోన్యథ. ఒకవేళ తండ్రి గారు ఏదైనా చెయ్యకూడనటువంటి పొరపాటు చేస్తే దాన్ని కుమారుడు దిద్దాలి. మంచి పని చేస్తే అభినందించి కీర్తి తేవాలి. అందుకని అన్నయ్య, పొరపాటు జరిగింది కాబట్టి ఇవాళ నువ్వు ఆ పొరపాటుని దిద్దాలి. అంతే తప్ప దిద్దడానికి ఏం చెయ్యాలి? కొడుకుగా పెద్ద కుమారుడికి ఇవ్వవలసిన రాజ్యం నాకు ఇచ్చారు కాబట్టి నువ్వు పుచ్చుకోవాలి. ఆ రాజ్యాన్ని పుచ్చుకుని నువ్వు రాజ్యం చెయ్యాలి. అప్పుడు నాన్నగారు సంతోషిస్తారు. నేను పొరపాటు చేశాను కానీ నా కొడుకు దిద్దాడు అనుకుంటారు. కానీ నువ్వేం చేస్తున్నావు? దిద్దడం లేదు. పైగా నువ్వు ధర్మము అంటూ ఒక పొరపాటు చేస్తున్నావు. క్షత్రియుడికి సహజంగా ఒక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం? క్షత్రియుడు రాజ్యపాలనం చెయ్యాలి. నువ్వేం చేస్తున్నావు? రాజ్యపాలనం మానేసి తాపసి వృత్తిని అవలంబించావు. పెద్ద చెట్టు పెంచాడు, పువ్వులు పోసింది, పళ్ళు పండింది, ఇన్ని వేసిన తరువాత చెట్టు ఎండిపోయింది. ఇప్పుడు ఆ చెట్టు వేసినవాడు ఎలా బాధపడతాడో అలా ఇంత మహావీరుడు అయ్యావు, ఇన్ని ధర్మాలు తెలుసుకున్నావు, చిట్ట చివరికి వచ్చి క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టి తాపస ధర్మాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటానంటున్నావు అడవిలో కూర్చుని. ఇది పొరపాటు కదా అన్నయ్య. ఆశ్రమాలన్నింటిలో గృహస్థాశ్రమం గొప్పది. నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి మిగిలిన ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. అందుకని నువ్వు రాజ్యానికి వచ్చేయాలి. వచ్చి గృహస్థాశ్రమంలో ఉండి క్షాత్రధర్మాన్ని నిలబెట్టాలి, మన రాజ్యాన్ని కాపాడాలి. తండ్రి గారు చేసిన పొరపాటు దిద్దాలి, అప్పుడు కొడుకుని పెంచుకుంటావు. అందుకని నువ్వు రావాలన్నయ్యా అన్నాడు. అటువైపు నుంచి భరతుడు వచ్చాడు. ఈ మాటలు వినడానికి ఎవరొచ్చారో తెలుసా అండి? అన్ని లోకాల నుంచి గంధర్వులు, యక్షులు, ఋషులు, రాజర్షులు, మహర్షులు వీళ్ళందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారట. దేనికి? ఒకడి మీద ఒకడు ఎత్తు చెప్పి నాకు రాజ్యం కావాలంటే నాకు రాజ్యం కావాలనేవాడు ఉంటాడు, రాజులకి కొడుకులు. ఒకడి మీద ఒకడు ధర్మశాస్త్రం చెప్పి నాకు రాకూడదంటే నాకు రాకూడదంటున్నాడు. ఇద్దరూ తండ్రి గారిని గౌరవించాలంటున్నారు. అది గమ్మత్తు. ఏమి కొడుకుల్ని కన్నాడు రా ఈ దశరథుడు అని పొంగిపోతున్నారు అందరూ చూసి. అంటే రాముడు అన్నాడు, నాన్న నువ్వు చెప్పింది చాలా గొప్ప విషయమే, కానీ నేను నీకు ఇవాళ ఒక గొప్ప రహస్యం చెప్తాను విను. పురా భ్రాత పితాన సమాతరం తే సముద్వహన్ మాతామహే సమాశ్రౌషి రాజ్యశుల్కమనుత్తమం. దశరథ మహారాజు గారు కైకేయిని వివాహం చేసుకునే ముందు మీ తాతగారైనటువంటి అశ్వపతి కేకయరాజు గారికి ఒక మాట ఇచ్చారు. కైక కడుపున ఎవరు పుడతారో వారికి రాజ్యం ఇస్తానని ప్రమాణం చేశాడు మన నాన్నగారు. ఈ విషయం వశిష్ఠుడికి తెలుసు, సుమంత్రుడికి తెలుసు, కావాలంటే అడుగన్నాడు. ఇద్దరూ మౌనం వహించారు. అంటే యథార్థమనే కదా. అంటే బహుశా సుమంత్రుడి ద్వారా రాముడు వినుండాలి. అందుకని ఇప్పుడు అన్న మాట ప్రకారం రాజ్యం ఎవరికెడుతుంది? భరతుడికి ఎడుతుంది. పైగా వరాలడిగింది. నేను గుణాభిరాముణ్ణని నీ తాతగారు నీకు పట్టాభిషేకం చెయ్యమని అడగడం మానేశారు. తెలుసున్న వశిష్ఠుడు, సుమంత్రుడు కూడా ఊరుకున్నారు. నాన్నగారు కావాలని కేకయరాజుని, జనక మహారాజు గారిని పిలవలేదు. ఆ మాట రాముడు అనలేదు, కానీ ప్రక్షిప్తం. అందుకని నాకు పట్టాభిషేకం చెయ్యాలనుకున్నారు. కానీ మీ అమ్మ 2 వరాలు కోరింది. మళ్ళీ 2 వరముల చేత బద్ధుడయ్యాడు. అందుచేత ఎటు నుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది. ఎందుకని? అందులో పొరపాటు ఉంటేనే దిద్దాలి, కానీ పొరపాటు లేదు. అసలు మనం పుట్టకముందే నాన్నగారు రాజ్యం నీకు ఇచ్చేశారు. ఎందుచేత? కేకయరాజు గారికి మాట ఇచ్చారు, నీ కూతురు కడుపున ఎవరు పుడితే వాళ్ళకి ఇస్తాను రాజ్యం అని. నువ్వు పుట్టావు కనుక నీదే రాజ్యం భరత, అందుకని ఇది దిద్దడానికి కుదరదు, అందుకని నువ్వు తీసుకోవాలి రాజ్యం అన్నారు. ఏమంటాడు ఇప్పుడు? ఏమీ చెయ్యలేక మహానుభావుడు ఆశ్చర్యపోయి నోరు తెరుచుకుని, ఇంత కష్టపడి వచ్చాను, ఇంకా అన్నయ్యని వెనక్కి తీసుకెళ్లే మార్గం లేదా అని నిలబడిపోయేట భరతుడు. నిలబడిపోతే రాముడు భరతుడి మీద చెయ్యి వేసి అన్నాడు, త్వం రాజా భరత భవ స్వయం నరాణాం వన్యానాం అహమపి రాజరార్ మృగాణాం. నువ్వు అయోధ్యా పట్టణానికి వెళ్ళిపో, నరులకందరికీ నువ్వు రాజుగా ఉండి శ్వేతఛత్రం కింద కూర్చుని నువ్వు పరిపాలన చెయ్యి. నేను అరణ్యంలోకి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చుని మృగాల్ని నేను పరిపాలిస్తాను. అందుకని మన ఇద్దరం పంచుకుందాం. రాజ్యంలో నరులు నీ వాళ్ళు, దండకారణ్యంలో మృగాలు నా వాళ్ళు. అందుకని భరత నువ్వు తిరిగి వెళ్ళిపో అన్నాడు. అంటే జాబాలి అని దశరథ మహారాజు గారి మంత్రుల్లో ఆయన ఒకడు. ఆయన లేచి అన్నాడు,
నేను ఇందాకడి నుంచి వింటున్నాను రామా నీ మాటలు, చాలా చిత్రమైన మాటలన్నీ మాట్లాడుతున్నావు. మీ నాన్నగారు దశరథుడా? దశరథ మహారాజు గారు నిన్ను కన్నాడా? నిన్ను కనేటప్పుడు దశరథ మహారాజు గారికి ఏమైనా తెలిసా నువ్వు పుడతావని? రాముడంటే ఇలా ఉంటాడు, ఇలాంటి వాడు పుడతాడు, ఇవేమీ దశరథుడు ఆలోచించలేదు. దశరథుడు కాముకతతో తన వీర్యాన్ని ఆయన భార్య అయినటువంటి కౌసల్య యందు ప్రవేశపెట్టాడు. నీ అమ్మ కౌసల్య కూడా కాముకతతో దశరథ మహారాజు గారి దగ్గర నుంచి వీర్యాన్ని పుచ్చుకొని ఆ శుక్లాన్ని తన శోణితంతో కలిపింది. కలిపితే తనంత తానుగా ప్రకృతి సిద్ధమైనటువంటి పరిణామంగా గర్భం ఏర్పడింది. అందులోంచి నువ్వు పుట్టావు. ఎవరికి తల్లి, ఎవరికి తండ్రి? తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి? నువ్వు పెంచుకున్నావు ఈ పిచ్చి భక్తి. మా అమ్మ మా నాన్న, మా అమ్మ మా నాన్న అని. నాన్నెవరు, అమ్మెవరు? పుట్టిన ప్రతి ప్రాణి తనంత తాను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మతనాలు నాన్నతనాలు ఏం ఉండవు. ఇక వెళ్ళిపోయాక ఆ ప్రాణి ఎవరో, నువ్వెవరో. చనిపోయిన వాళ్ళని పట్టుకుని ఏడిస్తే వాళ్ళు మాట్లాడుతున్నారా? ఇంకా వెళ్ళిపోయాక కూడా వెళ్ళిపోయిన వాడి మాటకు గౌరవం ఏమిటి? వెళ్ళిపోయిన వాడితో వెళ్ళిపోయిన వాడి మాట కూడా వెళ్ళిపోతుంది అంతే. అంతేకాని ఇంకా సత్యం ధర్మం అంటావేమిటి? పైగా పితృకార్యం అంటావు, మా నాన్నగారంటావు, ఊర్ధ్వలోకాల్లో ఉన్నారంటావు, సత్యంతో ప్రవర్తించాడంటావు, ధర్మంతో ప్రవర్తించాడంటావు, ఎవరికో మాట ఇచ్చాడంటావు. ఏమిటి పిచ్చి మాటలు? అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి నేను చెప్పనా రామా? ఏదో రకంగా ఇలాంటి పుస్తకాలు రాసేస్తే డబ్బున్న వాళ్ళ దగ్గర దానాలు ధర్మాలు కొట్టేయచ్చని కొంతమంది రాసేశారు ఇలా పుస్తకాలు. అసలు నిజంగా పితృకార్యాలు లేవు, తద్దినాలు లేవు, శ్రాద్ధాలు లేవు, అన్నీ ఉట్టిది. ఇవేం లేవు. పైగా నీకు ఇంకొక మాట చెప్తున్నాను. నిజంగా చచ్చిపోయిన వాడు ఎక్కడో ఉన్నాడా? చచ్చిపోయిన రోజున నువ్వు తద్దినం పెట్టి ఎవడికో పిలిచి అన్నం పెడితే వాడికి ఆకలి తీరిందా? ఏది మీ నాన్నగారిని ఊరెళ్ళమని నువ్వు ఇక్కడ ఏమైనా మంత్రం చెప్పి అన్నం పెట్టి ఇంకోడికి మీ నాన్నగారు ఆకలి తీరిందేమో పిలిచి అడుగు. పిలిచి అడిగితే ఇక్కడ నువ్వు అన్నం పెడితే అక్కడ వాడికి ఆకలి తీరింది, అక్కడ ఉన్న మీ నాన్నగారికి ఆకలి తీరింది అని చెబితే తప్పకుండా తద్దినాలు పెట్టచ్చు. ఇక్కడ ఈ లోకంలో తీరట్లేదా అలా ఆకలి? ఎక్కడో చచ్చిపోయిన వాడు వచ్చి ఇక్కడ తిన్నవాడు తింటే వాడు ఆకలి తీరుతుందా? ఎవడు చెప్పిన మిట్ట వేదాంతం రామా నీకు? ఇవన్నీ తీసి పక్కన పెట్టే. ఎవడికి కలిగింది వాడు అనుభవించాలి. హాయిగా రాజ్యానికి రా, సుఖంగా ఆనందాన్ని అనుభవించు. యదిభుక్తమిహాన్యేన దేహమన్యస్య గచ్చతి దద్యాత్ర వసతః శ్రాద్ధం నతత్పథ్యశనం భవేత్. ఎవడో ఎక్కడో ఉంటే ఇక్కడ అన్నం పెడితే కడుపు నిండనట్టు ఈ తద్దినాలన్నీ ఏమిటి, అల్లరి ఏమిటి, గారపిండి ముద్దలేమిటి, రేగుపిండి మిద్దలేమిటి, చచ్చిపోయిన దశరథ మహారాజు గారికి మాట ఇచ్చానండం ఏమిటి, 14 ఏళ్ళు అడవిలో కూర్చోవడం, ఎందుకు వచ్చిన అల్లరి ఇదంతా? హాయిగా రాజ్యానికి రా అన్నాడు. అనేటప్పటికీ ఈ మాటలు విన్నాట రాముడి కళ్ళు ఎప్పుడూ లేనిది ఎరుపెక్కి జాబాలి, నువ్వు చెప్పిందే సత్యమైతే, నువ్వు చెప్పింది నిజమైతే అసలు జీవకోటికి ప్రవర్తన అన్నది ఉండదు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించవచ్చు. కులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యదివా శుచిం. ఒకణ్ణి చూసి వాడు ఎటువంటి వాడు అన్నది నిర్ణయించవలసి వస్తే వాడి ప్రవర్తనని లెక్కలోకి తీసుకుంటారు పెద్దలు. ఆ ప్రవర్తన దేనికి అనుగుణంగా ఉండాలి? వేదమునకు అనుగుణంగా ఉండాలి. ఆ వేదం ఎవరు చెప్పారు? అపౌరుషేయం. వేదాన్ని రచించిన వాడు ఎవరూ లేడు. మహర్షులు తపస్సు చేసుకుంటుంటే పరమేశ్వరుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేదంగా వినపడ్డాయి. అందుచేత ఆ వేదము అపౌరుషేయము. వేదం ఏం చెప్పిందో అది చెయ్యాలి. అంతేకాని ఈ కంటికి కనపడుతోంది అని చెప్పి నువ్వు ఒక విషయాన్ని నమ్మడానికి భగవంతుడు ఈ కంటికి కనపడడు. ఏది నీకు ఈ కంటికి భూమి తిరుగుతున్నట్టు కనపడిందా ఎప్పుడైనా? నీ కంటికి కనపడలేదు కాబట్టి భూమి తిరగకపోవడం అబద్ధమా? భూమి తిరుగుతోంది, నువ్వు చూడలేదు, అంత మాత్రం చేత అబద్ధమా? సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు. సూర్యుడు ఎప్పుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు. అలా ఉన్న సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది. తిరుగుతున్నప్పుడు ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు సూర్యుడికి వెనక్కెడితే చీకటి వచ్చింది, మళ్ళీ సూర్యాభిముఖంగా వస్తే పగలొచ్చింది. పగలు రాత్రి నువ్వు తిరగడం వల్ల వచ్చింది. అంతేకాని నువ్వు తిరుగుతూ సూర్యుడు అస్తమించాడు, సూర్యుడు ఉదయించాడని నువ్వు చెప్తున్నావు. ఇది నీ కంటితో చూస్తే సూర్యాస్తమయం సూర్యోదయంలా కనపడుతోంది. కానీ ఏది సత్యం? భూమి తిరగడం సత్యం. కానీ భూమి తిరగడం నీకు కనపడుతోందా? ఈ కంటితో చూసినవి సత్యాలు కావు, ఈ బుద్ధికి పుట్టినవన్నీ సత్యాలు కావు. దూరంగా కొండ మీద పొగ ఉంది, నిప్పు ఉందంటావు, కానీ పొగ అక్కడ నిప్పు ఉందా? నువ్వు తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అది పొగ మంచు, అక్కడ పొగ లేదు కాబట్టి నిప్పు లేదు. నీ బుద్ధి చేత నిర్ణయించింది యథార్థం కాదు. నీవు ఈ ఇంద్రియము చేత దర్శనం చేసింది నిజం కాదు. ఏది నిజం? మన సంప్రదాయంలో సత్యం అంటే వేదమే సత్యం.
ఏది ప్రమాణం? వేదమే ప్రమాణం. వేదము ప్రమాణము కాదు మా ప్రవర్తనకి అన్నవాడు నాస్తికుడు. దేవుడు లేడన్నవాడు నాస్తికుడు కాడు, వేదము ప్రమాణము కాదన్నవాడు నాస్తికుడు. అందుకని ఆ ప్రమాణమైనటువంటి వేదం చెప్పింది. ఏమని చెప్పింది? ఇహలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి మహాపురుషులు 100 క్రతువులు చేస్తే ఇంద్ర పదవిని పొందారు. ఇక్కడ పుణ్యాలు చేసిన వాళ్ళు ఊర్ధ్వలోకాలు పొందారు. ఇక్కడ పాపాలు చేసినటువంటి వాళ్ళు హీనయోనుల్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ తద్దినం పెడితే సూక్ష్మ శరీరంతో 3 తరాల వరకు పితృలోకంలో ఉన్నవాడికి కడుపు నిండుతోందని వేదం చెప్తోంది. నీ బుద్ధికి తోచనంత మాత్రం చేత తపద్ధమా? ఎంత పొరపాటు మాట మాట్లాడావు. నీలాంటి నాస్తికుణ్ణి, నీలాంటి పనికి మాలిన వాణ్ణి, నీలాంటి ప్రవర్తన తెలియని వాణ్ణి సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. ఏ సత్యాన్ని వేదం చెప్తోందో, ఏ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉన్నదో, ఏ సత్యాన్ని ఆశ్రయించి ఈ సమస్త బ్రహ్మాండములు నిలబడ్డాయో అటువంటి సత్యమునకు ఆధారమైనటువంటి వేదాన్ని తృణీకరించి మాట్లాడుతున్నావే. నీ వంటి వాణ్ణి ఎలా చేర్చుకున్నాడయా దశరథ మహారాజు గారు? నాకు ఇవాళ దశరథ మహారాజు గారిని చూస్తే జాలేస్తోంది. దశరథ మహారాజు గారిని తలుచుకుంటే ఛీ, మా నాన్నగారు ఎందుకు ఈ పని చేశారు అనబుద్ధేస్తోంది. ఎందుచేత? నిందామ్యహం కర్మపితు కృతం తద్యస్త్వా మగృహ్న దిశమ సబుద్ధి బుద్ధ్యానయైవం విధయాచరంతం సునాస్తికం ధర్మ పదాదపేకం. నీలాంటి నాస్తికుణ్ణి, వేదం కాదన్నవాణ్ణి, వేదము ప్రమాణమును తిరస్కరించిన వాణ్ణి, ధర్మబద్ధంగా రాజ్యం చెయ్యవలసినటువంటి ప్రభువైన మా నాన్న ఎలా పక్కన పెట్టుకున్నాడయా అన్నాడు. అనేటప్పటికీ జాబాలి గడగడా వణికిపోయాడు. వణికిపోయి, మహాప్రభో, నా బుద్ధి అది కాదు. నేను వేదాన్ని తిరస్కరించిన వాణ్ణి కాదు, వేద ప్రమాణమును నమ్మని వాడిని కాను. కానీ ఏదో ఒక వాదం చెప్తే మీరు తిరిగి వస్తారేమో రాజ్యానికి, పాపం భరతుడంతా బెంగ పెట్టుకున్నాడు కదా అని చెప్పానంతే అన్నాడు. అయినా వేద ప్రమాణమును తిరస్కరించిన కారణం చేత కన్నుల ఎరుపు తగ్గలేదట. చూశాడు వశిష్ఠుడు. అమ్మో, కోపం వచ్చింది రాముడికి అనుకున్నాడు. ఒక్కసారి బ్రహ్మాండములు ఎలా ఏర్పడ్డాయో చెప్పాడు. అవ్యక్త బ్రహ్మం నుంచి బ్రహ్మగారు వచ్చారు, బ్రహ్మగారి దగ్గర నుంచి మళ్ళీ ఇక్ష్వాకు వంశం అంతటినీ చెప్పాడు. ఈ వంశంలో రామ ఎప్పుడూ జ్యేష్ఠుడే రాజు అవుతున్నాడు. పైగా నీకొక్క మాట చెప్తాను, తండ్రి గారు చెప్పినటువంటి మాట పాటించి నేను అరణ్యవాసానికి వచ్చానని నువ్వు చెప్తున్నావు. తండ్రి సర్వకాలముల యందు పూజనీయుడు, నేను కాదంటలేదు. కానీ తండ్రి ఎలా గొప్పవాడో తల్లి కూడా అలా గొప్పది. ఈ తల్లి ఇప్పుడు వచ్చి నిన్ను వెనక్కి రమ్మని చెప్తోంది. నీ తల్లి కాదు, 3 తల్లులు వచ్చి చెప్తున్నారు కైకతో సహా వెనక్కి రమ్మని. అందుకని ఒక తండ్రి మాట ఎంత గొప్పదో తల్లుల మాట అంతే గొప్పది. అందుకని నువ్వు వెనక్కి రావాలి. అంతకన్నా ఒక ధర్మ సూక్ష్మం నీకు చెప్తాను. పితే ఏనం జనయతి పురుషం పురుషర్షభ ప్రజ్ఞాం దదాతి ఆచార్య తస్యాస్మాత్ స గురురుచ్యతే. తండ్రి కేవలము వీర్యప్రదాత, తల్లి క్షేత్రాన్నిచ్చి కడుపులో బిడ్డని పెంచుతుంది. బయటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పెంచుతారు శరీరాన్ని. కానీ ఎన్ని కోట్ల జన్మల నుంచి శరీరం పొందుతున్నావో, మళ్ళీ శరీరంలోకి రావలసినటువంటి అవసరాన్ని లేకుండా జ్ఞానం ఇచ్చేవాడు మాత్రం గురువు ఒక్కడే. అటువంటి గురువు యథార్థమునకు తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు. నేను నీకు గురువుని, నీ తండ్రి దశరథుడికి గురువుని. అందుచేత నేను ద్విగుణీకృతమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన వాణ్ణి. అందుచేత నేను చెప్తున్నాను, నువ్వు అరణ్యం నుంచి వెనక్కొచ్చి రాజ్యం తీసుకుంటే ధర్మము నుంచి నువ్వు వైక్లభ్యమును పొందిన వాడివి అవవు. అందుచేత నువ్వు వెనక్కి రమ్మన్నాడు. అంటే రాముడు అన్నాడు, మీరు చెప్పినటువంటి మాట యథార్థమే మహానుభావ. నహి రాజా జనగిత పితా దశరథో మమ అజ్ఞానం జన్మయా తస్య నతన్మిథ్యా భవిష్యతి. మా తండ్రి గారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. రామా, నీ మీద నాకు నమ్మకం ఉందిరా, నేను కైకకిచ్చిన వరం నిజం అవ్వడం నీ చేతిలో ఉందని. అందుకని నేను అరణ్యవాసానికి వచ్చాను. ఇప్పుడు ఇది ధర్మంలో ఒక భాగమే కావచ్చు నేను వెనక్కి రావడం. కానీ నా తండ్రి గారు ఆయన ఇచ్చిన వరం మిథ్య అయిపోయింది, అది ఎందుకో పనికిరాంది అయిపోయిందని బాధపడ్డం నాకు ఇష్టం లేదు. ఇంకొక మాట చెప్తున్నాను, అమ్మ ఒక సంచి లాంటిది. ఎందుకని? అందులో ఏదో ఒక విలువైన వస్తువు ఉన్నప్పుడే కదా సంచికి గౌరవం, లేకపోతే సంచిని మూటకట్ట అవతల పారేస్తాం. ఆ సంచిలో చాలా ఇంపార్టెంట్ 5,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న చందన పట్టుచీర అందులో ఉంటే సంచి అలా పారయ్యంగా సంచికి విలువ ఎక్కడొచ్చింది? సంచిలో ఉన్న 5,000 పట్టుచీర వల్ల వచ్చింది. అలా తల్లి అనబడేటటువంటి శరీరానికి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి ప్రవేశపెట్టినటువంటి తేజస్సు చేత వచ్చింది. ఆ తేజస్సు తండ్రి ప్రవేశపెట్టి తల్లి ధరించడం చేత శిశువు వచ్చాడు.
ఆ వచ్చిన శిశువు ఉంటే కదా, అప్పుడు కదా, పెరిగితే కదా గురువు జ్ఞానం చెప్పేది. అందుకని మూలం తండ్రి. ఆ తండ్రి మాట చెడిపోకూడదు. అందుకని మహానుభావ, నేను మా తండ్రి మాట అతిక్రమించలేనన్నాడు. ఎవరు ఏం చెప్తారు? ఇంకా ఎందరూ ఎన్ని చెప్పినా అంతకి పై మాట మాట్లాడగలుగుతున్నాడు రామచంద్రమూర్తి. చూశారుట, ఇంకా మనం చెయ్యగలిగింది లేదనుకున్నాడు. భరతుడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చేసింది. పిలిచాడు సుమంత్రుణ్ణి. ఇహమే స్థండిలే శీఘ్రం కుశనాస్తర సారథే ఆర్యం ప్రత్యుపవేక్ష్యామి యావన్మేన ప్రసీదతి. దర్భలు పట్టుకొచ్చి ఇక్కడ నేను ముఖం మీద బట్ట వేసుకుని ఏది చూడకుండా, నా కంట్లో వెలుతురు పడకుండా రాముడికి ఎదురుగుండా కూర్చుంటాను. రాజే తప్పు చేస్తే రాజు దగ్గర నుంచి ఏది రాబట్టుకోవాలో అది రాబట్టుకోవడానికి తాను ఇంకా చెయ్యగలిగింది లేదు కనుక రాజు ముందు బ్రాహ్మణుడు అలా కూర్చోవాలి. వెళ్ళి దర్భలు పరుచుకొని తలమించి బట్ట వేసుకుని కూర్చుంటాడు. అందుకని భరతుడు దర్భలు పట్టరమ్మన్నాడు. సుమంత్రుడు పట్టుకొచ్చి పరిచేశాడు. ఎల్లాగోలా రాముడు వచ్చేస్తే చాలు వాళ్ళందరికీ. అందుకని ఆ దర్భల మీద భరతుడు కూర్చుని పైన బట్ట వేసుకు కూర్చున్నాడు నిశ్శబ్దంగా. కూర్చుంటే చూశాడు రాముడు. అలా కూర్చుంటే రాజు తీర్పు చెప్పే వరకు అనుకూలంగా లేవకూడదు. అందుకని రాముడు అన్నాడు, నువ్వు ఇలా నిర్బంధించచ్చా భరతా నన్ను? నేను ఏ తప్పు చేశానని నువ్వు దర్భల మీద కూర్చున్నావు ముఖం మీద బట్టేసుకుని? అలా బ్రాహ్మణుడు కూర్చోవాలి. ఎప్పుడు? రాజు తప్పు చేస్తే రాజు సవరించుకోమని చెప్పడానికి కూర్చుంటాడు. నువ్వు బ్రాహ్మణుడివి కావు కదా, క్షత్రియుడివి. అదొక తప్పు. నువ్వు దర్భల మీద కూర్చోవడం ఏమిటి ముఖం మీద బట్టేసుకుని? పైగా ప్రభువు యందు తప్పుంటే అలా కూర్చోవాలి. నా ఎందే తప్పు ఉందని కూర్చున్నావు. నువ్వు చేసినటువంటి ఈ దోషం వల్ల నువ్వు ఇప్పుడు 2 పనులు చెయ్యాలి. ఒకటి, కారణంగా క్షత్రియుడివి బ్రాహ్మణుడిలా కూర్చున్నావు. తప్పు లేని రాజు ముందు తప్పు చేసిన వాడు రాజు ముందు కూర్చున్నట్టు కూర్చున్నావు. ఈ 2 తప్పుల పరిష్కారానికి లేచి ఆచమనం చేయి, ఒక ధార్మికుడిని ముట్టుకో అన్నాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, రాముణ్ణి ముట్టుకో అన్నారు. అంటే ఎవరి యందుంది ధర్మం? ఆచమనం చేసి రాముణ్ణి ముట్టుకొని పాపం అలా నిలబడ్డాడు. ఇంకా ధర్మం అంతా ఆయన ఎందుంది, ఇంకా తాను ఏమంటాడు? అప్పుడు ఇంకా చేసేది లేక భరతుడు అన్నాడు, ఇంకా కడుపులోంచి ఆక్రోశం వచ్చేసింది. పిల్లలు చూడండి, ఇవాళ నువ్వు సినిమాకి రావద్దురే, నేను చెప్తున్నాను, నువ్వు చదువుకో, నిన్ను కావాలంటే వచ్చే వారం పరీక్షలు అయిపోయాక 5 సినిమాలకి తీసుకెళ్తానని మీరు అన్నారనుకోండి. అమ్మా ఇదే చెప్తున్నాను, నేను నిద్రపోతాను కదా అనుకుంటున్నావు, సినిమా నుంచి వచ్చాక ఇవాళ 10 నుంచి నువ్వు ప్రతి గంటకి చూసుకో, తెల్లారే వరకు చదువుతాను కానీ సినిమాకి తీసుకెళ్ళావు అంటాడు. చూసారా? అలా ఉక్రోషం వచ్చేసి, ఇదిగో పౌరులారా, జనపదులారా, మంత్రులారా, పురోహితులారా, తల్లులారా, ఎందుకొచ్చారు మీ అందరూ? వినండి చెప్తున్నాను. నేను అడుగుతున్నాను, రాముడు రానంటున్నాడు. ఎందుకు రానంటున్నాడు? తండ్రి గారు 14 ఏళ్ళ అరణ్యవాసం చేయమన్నారంటున్నాడు. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, వచ్చాడా? వచ్చాడు. రాలేదా? నేను ఇక్కడే ఉంటాను. ఆయనతో పాటు శుశ్రూష చేసుకుంటూ లక్ష్మణుడు ఎలా కూర్చున్నాడో నేను అలా కూర్చుంటాను. లేదా ఒక పద్ధతి చెప్తాను, వినమనండి. ఆయన బదులు నేను చేస్తాను 14 ఏళ్ళ అరణ్యవాసం. ఎందుకు? కొడుకు కదా చెయ్యాలి. నేను కొడుకునే, నేను చేస్తాను. ఆయన్ని రాజ్యం ఏలమనండి, మేమిద్దరం మార్చుకుంటాం, ఇద్దరం అంగీకారంతో మార్చుకుంటాం అంటే. రాముడు నవ్వి అన్నాడు, ఈ మార్చుకోవడాలు దశరథుడు ఏం చెప్పలేదు. తర్వాత నువ్వు కావాలంటే మార్చుకోమని అంటే బాధపడతాడని. పోనీ ఒకలా అయితే మార్చుకుందును, ఎప్పుడు? నాకు ఇష్టం లేకపోతే మార్చుకుందును. నేను అరణ్యవాసం చెయ్యలేని వాడినైతే మార్చుకుందును. ఇప్పుడు నేను అరణ్యవాసం చెయ్యలేకపోవడానికి నా శరీరానికి వచ్చిన దౌర్బల్యం ఏమిటి? అరణ్యవాసం యందు నాకు ఏర్పడిన దుఃఖం ఏమిటి? నాకు ఎంత సంతోషంగా ఉందో ఈ అడవిలో తిరగడం. అందుకని నేను ఎందుకు వస్తాను ఇక్కడి నుంచి? అందుకని రాను. ఒక్కొక్కడు చాలా గమ్మత్తుగా మాట్లాడతాడు. ఒక రోజున భార్య తొందరగా పాపం చాలా కష్టపడి అనుకోకుండా అవతల ఆఫీస్ టైం అయిపోతుంది, 9:30 వరకు ఇంటికి ఎవరో వచ్చారు, గబగబా ఉప్మా చేసేసి పెట్టేసింది అనుకోండి, ఉప్పేయడం మర్చిపోయింది అనుకోండి, ఆ ఉప్మాయే భారత మెల్లిగా ఏ టమాటా పచ్చడం నంచుకు తినేస్తున్నాడు. ఆవిడ పని చేసుకుని ఉప్మా ఇంకొండగా వచ్చి గబుక్కుని తను చెమట తుడుచుకుంటూ నోట్లో వేసుకుని, అయ్యో చెప్పరేమిటండి అలాగా, ఆ దిక్కుమాల ఉప్మా అలా ఉప్పు లేకుండా తినేస్తున్నారు మీరు మరీని ఎందనుకోండి. ఎన్నాళ్ళ నుంచో నాకు ఇలా ఉప్పు లేని ఉప్మా తినాలనుందే, చాలా కమ్మగా ఉందని తిన్నాను అన్నాడు అనుకోండి. ఆవిడికి ఎలా ఉంటుంది? కాదనలేదు, అవుననలేదు. అక్కసుతో ఒకసారి ఆ మాట నన్ను అనలేక ఇవాళ నేను బాగా శ్రమ పడిపోతున్నాననే కదా ఉప్పు లేని ఉప్మా కూడా తినేస్తున్నారు, ఆగండి అలాగా అని వెళ్ళి చిటికి ఉప్పు తెచ్చి అందులో గవ్వబా కలిపేసి ఇప్పుడు తినండి అన్న భార్యలా. అందుకని అరణ్యవాసానికి ఈ 2 లేకపోతే ఒప్పుకుందును, కానీ పోనీ మార్చుకుందాం భరత. ఎలా కుదురుతుంది? ఇలాగా కుదరదు. పైగా అరణ్యవాసం చెయ్యమని చెప్పినటువంటి దశరథ మహారాజు గారు ఇప్పుడు లేరు, స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆయన అనుమతించాలి మార్చుకోవడాన్ని. ఇప్పుడు ఫైల్ మీద సంతకం పెట్టడానికి ఆయన లేరు, మన ఇద్దరం ఎలా మార్చేసుకుంటాం? కుదరదు. అందుకని నేను అరణ్యవాసమే చెయ్యాలి, నువ్వు రాజ్యమే పాలించాలి. 14 ఏళ్ళు పూర్తయిపోయాక భరత నేను తిరిగి వస్తాను.
వచ్చాక రాజ్యం పరిపాలిస్తాను, అప్పటి వరకు మాత్రం నువ్వే పరిపాలించు రాజ్యాన్ని అన్నాడు. అనేసరికి అక్కడికి వచ్చినటువంటి ఋషులందరూ తెల్లపోయారట. ఎందరినో చూశాం కానీ ఇలా జగడం పడిపోయి నాకొద్దు రాజ్యం అంటే నాకొద్దు రాజ్యం అని కొట్టుకున్న పిల్లల్ని ఎలా కన్నాడు రా దశరథుడు అసలు? పోనీ ఇందులో ఒకడన్నా లేచి పోన్లే నేను ఏలేస్తాను లేవయా అన్నవాడు లేడు. ఆ భరతుడి వెనక శత్రుఘ్నుడు ఇలా చేతులు కట్టుకుని నించుంటున్నాడు కానీ ఆయన మాట్లాడు. రాముడి పక్కన లక్ష్మణుడు ఇలా నించుంటాడు, ఆయన మాట్లాడు. రాముడు ఏం చెప్తే అది లక్ష్మణుడు చేసేస్తాడు, భరతుడు ఏం చెప్తే శత్రుఘ్నుడు చేసేస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరూ మౌనస్వాములు. ఇద్దరు మౌనస్వాములు చెరుకోడిని ఆశ్రయించారు. ఏమి పిల్లల్ని కన్నావయ్యా దశరథ, నీకు దక్కిందయ్యా అదృష్టం అంటే, ఇలాంటి కొడుకులు పుట్టమంటే పుడతారా? ఏమదృష్టం ఏమదృష్టం అంటున్నారట. అని ఆ ఋషులందరూ వచ్చి అన్నారు. తతః ఋషిగణాః క్షిప్రం దశగ్రీవవధైషిణః భరతం రాజశార్దూల ఇత్యూచు సంగీతావచః. నాయన, కొద్ది కాలంలో రావణాసురుడి యొక్క వధ జరగాలి, అందుకొచ్చాడు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి. అది దేవతా ప్రేరణం అని మనస్సులో అనుకుని, రాముని యందు దోషం లేదయ్యా, రాముడు చెప్తున్నది యథార్థం, అందుచేత రాముణ్ణి అరణ్యవాసం చేయనిచ్చి నువ్వు అయోధ్యకెళ్ళి 14 ఏళ్ళు రాజ్యం వేయాలన్నాడు. అనేసరికి అప్పుడు ఇంకా భరతుడి యొక్క ఆక్రోశం తెలుసు కాబట్టి మహానుభావుడు ఇంకా ఏం చెయ్యాలో తెలియక వాళ్ళ స్థానాలకి ఋషులు వెళ్ళిపోతున్నారు. అన్నయ్య, నన్ను రాజ్యమేలమంటే మాత్రం భరతుడి పేరు మీద ఒక క్షణం కూడా నేను ఏలను, నాకు అక్కర్లేదు ఆ రాజ్యం. ఏలితే నువ్వేలు, లేకపోతే మానేసి, అంతే తప్ప నన్ను మాత్రం రాజ్యం ఏలుకోమని అనుకో, నాకు వద్దు మహాప్రభో అని దర్భల మీద కూర్చుంటే ఒప్పుకోడని ఆ భూమి మీద పడిపోయి అన్నయ్య పాదాలు గట్టిగా పట్టుకుని ప్రణిపాతం చేసి నమస్కరిస్తూ పడిపోయాట. శరణాగతి చేశాడు. అందుకని అది సజ్జఫలితం ఇవ్వాలి. అందుకని రాముడు అన్నాడు, నేను నా ప్రతిజ్ఞ మీరనయ్యా, చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు, హిమాలయ పర్వతాలు జలం రావడం ఆగిపోవచ్చు, సముద్రం చెలియలి కట్ట దాటిపోవచ్చు, రాముడు తన ప్రతిజ్ఞ మాత్రం మానడం. అందుకని నేను వెనక్కి రాను. అందుకని 14 ఏళ్ళు రాజ్యాన్ని నువ్వే కాపాడాలి. ఈ మాట చెప్పగానే బంగారు పాదుకలు రామచంద్రమూర్తివి తెచ్చి అక్కడ పెట్టారు. పెట్టి, భరత, ఈ పాదుకల మీద ఎక్కి దిగమను, ఈ పాదుకలు రాజ్యం చేస్తాయన్నారు. అంటే అప్పుడు భరతుడు కళ్ళకద్దుకుని అన్నగారి పాదుకలు తెచ్చి అన్నగారి పాదాల దగ్గర పెట్టాడు. పెట్టి, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హిమలంకృతే ఏతేహి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. అన్నయ్య, ఇదిగో బంగారు తొడుగులు కలిగినటువంటి పాదుకలు, ఒక్కసారి నువ్వు వాటి మీద కాళ్ళు పెట్టి దిగిపో, నేను పరిపాలించడం ఏమిటి, అవి పరిపాలిస్తాయి. అందుకే పాదుకా పట్టాభిషేకం భక్తికి పరాకాష్ఠ. మీరు కొనుక్కున్న విగ్రహమే తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి షాప్లో మీరు కొని తెచ్చారు విగ్రహాన్ని, తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకున్నారు. నేను తెచ్చిన విగ్రహమే కదా అని ఆ విగ్రహాన్ని మీ ఇష్టం వచ్చినప్పుడు పెట్టి మీ ఇష్టం వచ్చినప్పుడు తీసేసి చేస్తారా? చెయ్యరు. అవి చెప్పులే కదా అని అనుకోరు. అవి రామ పాదుకలు, అవి పరిపాలిస్తున్నాయి. భరతుడు ఆ రామ పాదుకలకు చెప్పి పరిపాలిస్తున్నాడు. అలా మనం కూడా మన ఈశాన్యంలో పూజామందిరంలో పరమాత్మ ఉన్నాడు. నేను ఆ పాదుకల చేత అనుగ్రహింపబడిన వాడిని. ఏది వచ్చినా ఏది జరిగినా ఒక్కసారి ఆ గది దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను బయలుదేరుతున్నాను, స్వామి ఇవాళ ఈ పని చేస్తున్నాను అని వారికి ఒక్కసారి నివేదన చేసి వారికి చెప్పి రావడం నేర్చుకో. దానికి ఏం పెద్ద అట్టహాసం అక్కర్లా, ఇక్కడ శుద్ధి ఉంటే చాలంతే. వెళ్ళి ఆయనకి చెప్పి, స్వామి బయలుదేరుతున్నాను, నువ్వే కాపాడాలి అని బయలుదేరు. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా నువ్వు ఆయనకి వశుడవై ప్రవర్తించడం నేర్చుకో భక్తితో. ఆ భక్తి జ్ఞానం అవుతుంది, ఆ జ్ఞానం మోక్షం ఇస్తుంది. అందుచేత మనకి పాదుకా పట్టాభిషేకం అంత గొప్పదైంది అని ఆ పాదుకలు అక్కడ పెట్టగానే రామచంద్రమూర్తి లేచి ఒక్కసారి ఎక్కి కిందకి దిగారట. దిగగానే ఇంకా ఎంత సంతోషపడిపోయాడో భరతుడు. సంతోషపడిపోయి ఒక్కసారి ఆ పాదుకల్ని తీసుకుని తల మీద పెట్టుకుని, తతశిరసి కృత్వాతు పాదుకే భరతస్తథ ఆరురోహ రథం హృష్ట్వా శత్రుఘ్నేన సమన్వితః. ఆ పాదుకల్ని రెండింటినీ తల మీద పెట్టుకుని, ఇది నాకు పెట్టవలసిన స్థానం అని రామపాదుకలు రెండు తల మీద పెట్టుకుని ఎంత సంతోషమోట. ఎందుకో ఇప్పుడు రాజ్యం తనది కాదు, నాది 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 అన్నది వదిలిపోయింది. ఇప్పుడు ఎవరిది? అన్ని వాడివి.
వాడేం చేస్తున్నాడు? నాకు ఇచ్చాడు. నాకు కొడుకున్నాడు, ఆ కొడుకు ఈశ్వరుడు ఇచ్చాడు, వాడు చూసుకుంటాడు. నాకు కూతుర్ని ఇచ్చాడు, ఆ కూతుర్ని ఒక మంచి అత్తవారింటికి వాడు పంపిస్తాడు, వాడు చూసుకుంటాడు. నా కొడుక్కి ఉద్యోగం వాడు ఇప్పించుకుంటాడు, నా శరీరంలో ఆరోగ్యం వాడు చూసుకుంటాడు. నేనేం చేసుకుంటాను? వాడికి సంబంధించిన కథలు చెప్పుకుంటాను, వాడి గురించి చెప్పుకుంటాను, ఆ గదిలోకి వెళ్ళి వాడితో చెప్పుకుంటాను. కష్టం వచ్చినా వాడికి చెప్పుకుంటాను, సుఖం వచ్చినా వాడికి చెప్పుకుంటాను. నన్ను రక్షించినా వాడే, నాకు కష్టం వచ్చినా నేను పూర్వం చేసిన పాపాన్ని తీసేస్తున్నవాడు వాడే, వాడు తప్ప నాకు ఇంకొక రక్షకుడు లేడు, వాడే రక్షకుడు అని నమ్మడం, శిరస్సున పెట్టుకోవడం. బుద్ధి యందు పరమేశ్వరుణ్ణి దాల్చడం. ఏది జరిగినా నిన్ను సేవింపగా నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుద్దింపని, మెలువొచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఏదైనా కానీ అన్ని వేళలా కలిసి రావాలనేం లేదు. నేను ఒకటనుకుంటే ఒకటి జరగచ్చు, నేను ఒక మంచి జరుగుతుంది అనుకోవచ్చు, ఒక చెడు జరగచ్చు. 2 ఏళ్ల క్రితం సంపూర్ణ రామాయణం చెప్పాలి అని నేను కోరుకుని ఉండొచ్చు, నాకు 2 రోజులు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, అది కూడా ఈశ్వరానుగ్రహం. తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు రామాయణం చెప్పించి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి అని రామచంద్ర ప్రభు అనుకుని ఉండొచ్చు, అది వాడి అనుజ్ఞ. ఏది జరిగినా వాడు అనుజ్ఞ. ఆనాడు చెప్పలేనప్పుడు ఖేదం లేదు, ఇవాళ చెప్తున్నప్పుడు సంతోషం లేదు. ఎందుకని? రెండింటికి నిర్ణయం చేసిన విధాత ఒకడున్నాడు, వాడు చెప్పిస్తున్నాడు. వాడికి తెలుసు నన్ను ఎప్పుడు ధన్యుణ్ణి చెయ్యాలో, పంట పండకుండా కొయ్యకూడదు, ఎప్పుడు పక్వానికి రావాలో వాడికి తెలుసు. ఇంకొక 2 సంవత్సరముల ప్రాజ్ఞత నీకు ఏర్పడితే తప్ప నువ్వు చెప్పకూడదని స్వామి అనుకున్నాడు. నువ్వు ఇంకా తపస్సు చెయ్యాలన్నాడు, అప్పటి వరకు రామాయణం పలకకూడదన్నాడు, నన్ను ఆపాడు. అది నా అదృష్టం. అంతే. ఏది జరగని అంటే ఒక ఉదాహరణ ఎందుకు చెప్పానంటే వేరొకరి మీద పెట్టడం ఇష్టం లేక చెప్పాను, అంతేకాని గొప్ప కోసం ఈ మాట చెప్పలేదు. అందుకని పెద్దలైన వారు కష్టం రానివ్వండి, వారు ఒక మాట అనుకుంటారు, ఇది ఈశ్వర కృప అంటారు. తుకారాం గారికి భార్య వేధించింది, నా అదృష్టం స్వామి ఇంత గయ్యాలి భార్య దొరికింది, అందువల్ల కదా వైరాగ్యం తొందరగా వచ్చిందన్నారు. ఒకడికి చాలా అనుకూలవతి అయిన భార్య వచ్చింది, స్వామి నా అదృష్టం అయ్యా ఇంత అనుకూలవతమైన భార్య వచ్చింది, అందుకని ప్రతిరోజు నీ పూజ చేసుకోగలుగుతున్నానన్నాడు. 2 వైపులా ఈశ్వరానుగ్రహమే. చూడగలిగినటువంటి కన్నుంటే, తెలుసుకోగలిగినటువంటి హృదయం ఉంటే ఈశ్వరానుగ్రహం ప్రతిక్షణం కనపడుతూనే ఉంటుంది. ఒక గడ్డి పరకలో ఆకుపచ్చతనంలో కూడినటువంటి కాంతినిచ్చిన వాడెవరు అంటాడు కావ్యకంఠ గణపతి ముని. అందుకని ఈశ్వర తేజస్సు అంతటా కనపడుతూనే ఉంటుంది, ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాం. అందుచేత దీన్ని అంగీకరించగలగడం, పాదుకలు శిరస్సున పెట్టుకోవడం, ఇవి పెట్టుకున్నప్పుడు దుఃఖం పోతుంది. ఇంకా ఎందుకని? వాడు అలా నిర్ణయించాడు, నాకేం సంబంధం, నేను వాడి భృత్యుడిని, నేను వాడి కింకరుణ్ణి, వాడు ఎలా చెప్తే అలా చేసేవాడిని, దాని మర్యాద వాడిదే, దాని గౌరవం వాడిదే, నన్ను రక్షించాడు, వాడు ఏది చేసినా నన్ను రక్షించాడు. నా స్కూటరే అసహ్యంగా ఉందనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి, ఓ స్కూటరా దిక్కుమాలిందానా, కోటేశ్వరరావు గారు ఎక్కుతాడు, ఏమిటో ఇలా ఉన్నావు అని అనరు. ఏమండి కోటేశ్వరరావు స్కూటర్ ఏంటండి, ఎంత రామాయణం చెప్తే మాత్రం దాన్ని ఒకసారి శుభ్రంగా ఓవరాయిలింగ్ చేయించుకోవద్దా, ఏమిటి అలా ఉంది ఏమిటి ఆ స్కూటరు అంటారు. అందుకని తన వస్తువు బాగుండకపోతే నిందింపబడేది స్వామి. అందుకని నేను చెడిపోతే నువ్వు దానికి హేతువు. అందుకని నన్ను పదిలంగా పెట్టుకోవడం నీ 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 యొక్క ధర్మం. అందుకని నన్ను నీ వస్తువుగా స్వీకరించు అని బుద్ధి యందు పరమాత్మని పెట్టుకోవడం. అందుకని భాగవతంలో మహానుభావుడు వసుదేవుడు పెట్టుకున్నాడు, ఇక్కడ భరతుడు పెట్టుకున్నాడు. పెట్టుకోగానే అక్కడ భిజ్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. కారాగారానికి ఉన్నటువంటి ఆ బంధనములు విడిపోయాయి, తాళం కప్పలు విడిపోయాయి, గొలుసులు తెగిపోయాయి, గదులు తెరుచుకున్నాయి. అప్పటి వరకు ఆశవురికి తెరవలసిగాను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయకు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగి అంటారు పోతన గారు. సముద్రం దారిచ్చేసింది. సంసార సముద్రం కూడా ఈశ్వరుణ్ణి ఇక్కడ పెట్టుకోగలిగితే దారిచ్చేస్తుంది, మోక్షం వైపుకి నందవ్రజం వైపుకి వెళ్ళిపోతాడు. అందుచేత అటువంటి స్థితిని ఇవాళ భరతుడు ఉపదేశం చేస్తున్నాడు. మొదట నేర్వవలసింది మనిషిగా పుట్టిన వాడికి ఆ భక్తి ఉండి తీరాలి. అందుకని ఈశాన్యంలో పూజామందిరం. మిగిలిన గదులు ఎలా ఉండని నీకు బెంగలేదు. లేవగానే నువ్వు బెంగ పెట్టుకోవలసింది ఏదైనా ఉంటే నీ పూజామందిరం గురించి. అమ్మో తెల్లవారిపోతోంది, ఇంకా నా స్వామి పాదాల మించి నిర్మాల్యం తీయలేదు, ఏమి దుర్వాసన వస్తోందో, నా తండ్రి ఏ క్లేశపడుతున్నాడో అని గబగబా పరిగెత్తి పూజామందిరాన్ని శుభ్రం చెయ్యాలి. తాను చెయ్యడం కాదు, తను బడలిపోయి, తాను పెద్దవాడైపోయి, తన శరీరం జర్జరీభూతం అయితే. ఒకానొకప్పుడు మా మామగారు మా పెళ్ళైన కొత్తల్లో మహానుభావుడు తనే పొద్దున్నే స్నానం చేసి పూజామందిరంలోకి వెళ్ళి బట్ట పెట్టి తుడుచుకునేవాడు పూజామందిరం. కానీ ఇవాళ నేను కోడలను వచ్చాను, ఇప్పుడు కూడా మా మామగారు తుడుచుకుంటే నేను ఎందుకు ఇంకా కోడల్ని
ఆయన వెనకాతల నేను భార్యగా వచ్చాను, ధర్మపత్నిగా, ఆయన తుడుచుకుంటే నేనెందుకు అని ఆయన పోని తుడుచుకున్నాడు, నువ్వు మడినీళ్ళు తెచ్చి అక్కడ పెట్టు. ఆయన ఏవో పుష్పాలు అవి పట్టుకెళ్ళి అక్కడ సంబారాలు సిద్ధం చేసుకుంటున్నాడు, నువ్వు ఆచమన పాత్ర అవి శుభ్రం చేసి అక్కడ పెట్టు. ఇంట్లో అందరూ పాలు పంచుకోవలసింది, తప్పకుండా అందరూ వెళ్ళవలసింది పూజామందిరంలోకి. ఇంట్లో పూజామందిరంలోకి మాత్రం వెళ్ళడం అలవాట్లేదండి. ఒక్కొక్కడు చెప్తాడు, ఏమిటో ఈ పూజలు మా ఆవిడికి చాదస్తామండి, అది చేసుకుని నేను ఎప్పుడు వెళ్ళను సార్, 9ంటికి లేస్తాను, కాఫీ తాగుతాను, పేపర్ చదువుకుంటాను, నీలోగా టైం అయిపోతుంది, వచ్చేస్తాను. ఎవడికి గొప్ప? వచ్చే జన్మలో బాగా ఎత్తుగా ఉన్నటువంటి గోడ యొక్క క్రీనీడలో చెయ్యి చాపి బెచ్చమెత్తినప్పుడు తెలుస్తుంది నువ్వు చేసిన దోషం ఏమిటో. అది పెద్ద గొప్ప అనుకుంటున్నావేమో. నీ ఇంటి పూజామందిరంలో నువ్వు పూజ చెయ్యాలి, అది నీ ప్రధాన బాధ్యత. ఇంటి యజమానిగా నువ్వు బ్రతికున్నది ఎందుకంటే సూర్యోదయానికి నువ్వు అందులో ప్రవేశించి అర్చన చెయ్యడానికి. అదే చెయ్యనప్పుడు నువ్వు ప్రాణమున్న శవానివి, మిగిలిన ఏ పని చేసినా అనవసరం. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ వాడు మాస్టర్ బెడ్రూమ్లోకి రాకూడదు, మాస్టర్ బెడ్రూమ్లో వాడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి రా. ఇదేమన్నా రాజ్యమా, పంపకాలా, నా బుర్ర? ఎందుకు ఈ విభాగాలు? ఇవి వాస్తుశాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఇలాంటి దిక్కుమాలిన టెర్మినాలజీ ఎక్కడా లేదు అసలు. అన్నిటికన్నా మహదైశ్వర్యం అని శాస్త్రం ఏది చెప్పిందంటే కొడుకు పక్కలో పడుకోవడం ఐశ్వర్యం అని చెప్పింది. నాకు కొడుకు పక్కలో పడుకునే ఐశ్వర్యం ఇమ్మని అడిగింది. అంటే కొడుకు ఎంత పెద్దవాడైనా, కోడలు వచ్చేసినా మామగారు వెళ్ళి తండ్రి గారు వెళ్ళి కొడుకు పక్కలో పడుకోమని కాదు నా ఉద్దేశం. అంటే కొడుకు పక్కలో పడుకోవడం అంటే తనకి కనకపు మేడలు కట్టించే వాళ్ళు ఉండొచ్చు, కొడుకు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోవాలి తల్లిదండ్రులు. అంత్యకాలం కొడుకుతో ఉండాలి, కొడుకుతో మాత్రమే జీవితం గడపాలి. అందుకే పెద్దలైన వారు కొడుకు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చిట్ట చివరి జీవితాన్ని ఆ కొడుకు దగ్గరే నడిపించారు. కొడుకు దగ్గర గడవాలి. ఎందుకని? అధమం కొడుకు యొక్క ఒళ్ళో పడుకుని శరీరం విడిచిపెడితే కాశీ పట్టడంలో విడిచిపెట్టినట్టు. ఇక వాడు ప్రాజ్ఞుడయ్యాడనుకోండి, ఎంత అదృష్టం. అందుచేత ప్రతి వాళ్ళు ఇంట్లో చెయ్యవలసింది, ఇంటి యజమాని నేర్పవలసింది ఏంటంటే, అమ్మా నీకు ఎంత కాలేజీ టైం అయిపోని ఒక్కసారి లోపలికెళ్ళి యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృత అని సరస్వతీదేవి ప్రార్థనన్నా చేసి కాలేజీకి వెళ్ళవే. అంతేకాని పూజామందిరంలోకి వెళ్లకుండా కాలేజీకి వెళ్ళావా, ఆ కాలేజీ ఆ చదువుకి ఫీజు కట్టబడదు. నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు పెద్ద పూజ చేయమని నేను చెప్పను, కానీ రోజు పూజామందిరంలోకి వెళ్ళే శ్లోకం మాత్రం నువ్వు చెప్పవలసిందే. అంత టైము నీకు లేకపోతే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అది కూడా లేకపోతే రామ శ్రీరామ అని వెళ్ళిపో. అందులోకి వెళ్లకుండా వెళ్ళిపోతే మాత్రం ఒప్పుకోను. వెళ్ళాలి ఎవడైనా సరే అని నేర్పినవాడు యజమాని, వాడు పాదుకలు ధరించినవాడు. ఈ సద్బుద్ధి కూడా ఈశ్వరానుగ్రహంగా కలగాలి. అందుకే జన్మలకి కోరవలసినది భక్తి. అందుకే పాదుకా పట్టాభిషేకానికి అంత గొప్పతనం వచ్చింది. అందుకే ఇవాళ పాపం మహానుభావుడు గోపాలకృష్ణ గారు ఇంత సంరంభం చేసి ఇది అయిపోయాక మనందరికీ పాదుకలు పెట్టి పంపించాలని ఆయన తాపత్రయం. సరే, మహానుభావుడు ఆ పాదుకలు తీసుకుని గబగబా నందిగ్రామం దగ్గరికి వెళ్ళాడు. ఇవాళ 6ంటికి మొదలెడితే 7:30కి అయిపోవాలా ఉంది. అందుకని గబగబా నందిగ్రామం దగ్గరికి వెళ్ళాడు. ఆ పాదుకల్ని, ఆ అంతఃపుర స్త్రీలందరినీ అయోధ్యలో దింపేశాడు. నందిగ్రామంలో పాదుకలన్నింటినీ తీసుకెళ్లి ఆ సింహాసనం మీద పెట్టాడు. శ్వేతఛత్రం పట్టాడు, వాటికి ఆ వింజామరలు వీచాడు. నీ ఇంటి పూజామందిరంలో నువ్వు చేయవలసింది అదే భరతుడు చేశాడు. చేసి ఏది జరిగినా పాదుకలకి చెప్పేవాడు. ఓ గొప్ప బహుమతి వచ్చింది, ఆ పాదుకల దగ్గరికి వెళ్ళి రామా ఇవాళ ఈ బహుమతి వచ్చిందనేవాడు. రామా ఇవాళ ఈ ఆర్డర్ వేస్తున్నామనేవాడు. నీ కూతురుకో మంచి సంబంధం వచ్చింది, స్వామి ఫలానా వారు మంచి సంబంధం తెచ్చారు, నేను ఇవాళ జాతకాలు పట్టుకెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను, ఇది యోగ్యమైతే జాతకాలు పడేటట్టు చెయ్యి, నీ అభీష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు అన్ని ఈశ్వరుడికి చెప్పడం నేర్చుకో. ఎందుకని? నన్ను నమ్ముకున్నవాడు ఏదైనా నాకు చెప్పుకుంటాడు. వాడు కన్నుల నీరు పెడితే నేను చూడలేనని జాగ్రత్త పడతాడు తండ్రి. అందుకని పాదుకా పట్టాభిషేక ఘట్టం అంత గొప్పది. నీ కంట నీరు రాకుండా నీ జీవితం వెళ్ళాలంటే నువ్వు పాదుకా పట్టాభిషేకం విని తీరాలి, నువ్వు పాదుకలు తల మీద పెట్టుకు తీరాలి. అదే నీ పూజామందిరంలో నువ్వు ఆ బాధ్యతతో మెలగడం తెలుసుకోవాలి. అందుచేత మహానుభావుడు నందిగ్రామంలో అలా జీవితాన్ని గడుపుతున్నారట. అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి దగ్గరికి అక్కడ ఉండేటటువంటి తాపసులందరూ వచ్చి
అయ్య బాబోయ్ మహానుభావ, ఇక్కడ దగ్గరలో కరుడనేటటువంటి రాక్షసుడున్నాడు, నువ్వు వచ్చి ఇక్కడ కోదండం పట్టుకు తిరగడం చూసి నీ మీద కోపం పెంచుకున్నవాడై ఏ క్షణానైనా నీ మీద దండయాత్ర చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. వాడు ఇప్పటికే మమ్మల్ని ప్రతిరోజు కష్టపెట్టి ఉగ్గడిస్తున్నాడు కనుక ఇక్కడ ఉండకుండా మేము దూరంగా ఎక్కడైనా ఇంకో వనానికి వెళ్ళిపోతున్నాం. అందుచేత నువ్వు కూడా మాతో వస్తే వెళ్ళిపోదాం, వస్తావా అని ఒక వృద్ధుడైనటువంటి తాపసి వచ్చి అడిగారు. మీరు వెళ్ళి రండి, నేను ఇక్కడే ఉంటానని రామచంద్రమూర్తి చిత్రకూట పర్వత శిఖరం మీద ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నప్పటికీ అప్పటి వరకు వచ్చినటువంటి తన తల్లులు, ఆ సైన్యం, మంత్రులు, భరతుడు, వాళ్ళ ఏడుపు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చి మనస్సు స్వస్థత నుంచి తొలగింది. అంచేత పైగా అక్కడికి వచ్చి నిలబడినటువంటి జంతువులన్నీ విడిచిపెట్టినటువంటి మలమూత్రముల చేత అక్కడ దుర్గంధం బయలుదేరింది. అందుకని ఇక్కడ ఉండకూడదని బయలుదేరి ఆ అగ్నిహోత్రాల్ని ఆత్మారోపణం చేసుకుని భార్యతోటి తమ్ముడితోటి కలిసి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి ఆశ్రమానికి వెడితే వారు స్వాగతం చెప్పారు. నా భార్య పేరు అనసూయ, మహాతల్లి. ఆవిడ ఎంత గొప్పదో తెలుసా? దేవతల కోసం 10 రాత్రుల్ని కలిపి ఒక రాత్రి చేసింది. క్షామం వస్తే గంగానదిలో నీటిని ప్రవహింపచేసింది, చెట్లకి ఫలాలు పండించింది, ప్రజలందరికీ అన్నం పెట్టింది. అంత గొప్పది అనసూయం అంటే. అనసూయమ్మ పేరు వింటే చాలు పాపాలు పోతాయి. అందున ఇక్కడ దత్తుడున్నాడు, దత్తాత్రేయుల వారు, ఆవిడ కొడుకే. అందుకని అనసూయ అంటే అసూయ లేనిది, వేరొకరి గుణములను దోషముగా చెప్పనిది అటువంటి మహాతల్లి. అందుచేత రామ, సీతమ్మని ఒక్కసారి అనసూయ చూస్తుంది, ఆవిడ దగ్గరికి పంపించమన్నారు. అనసూయాం మహాభాగాం తపసీం ధర్మచారిణీం ప్రతిగృహ్ణీష్వ వైదేహి అబ్రవీ దృష్టి సప్తమః రామాయ చచ్చేతాం తపసీం ధర్మచారిణీం 10 వర్షాణ్యనావృష్టా దగ్ధే లోకే నిరంతరం యయా మూలఫలే సృష్టే జాహ్నవీ చ ప్రవర్తిత ఉగ్రేణ తపసా యుక్తాన్ యై చాప్యలంకృత 10 వర్షసహస్రాణి యయా తప్తం మహాత్తపః అనసూయా వ్రతై స్నాతా ప్రత్యుహాశ్చ నివర్తితాః దేవకార్య నిమిత్తం చ యయా సంతరమానయా 10 రాత్రం కృతా రాత్రిం సేయం మాతేవతే నఘ అని ఆ అనసూయ ఎంత గొప్పదో, ఎలా లోకములనన్నింటినీ రక్షించిందో, ఎన్ని వ్రతాలు చేసిందో, ఎలా అవబృత స్నానం చేసిందో అత్రి మహర్షి తన భార్య గురించి చెప్పారు. అయోధ్యకాండ స్త్రీలు ఈ దేశంలో ఎంతటి గొప్ప స్థితిని పొందారో చెప్తుంది అనసూయని. భరద్వాజ మహర్షి యొక్క యోగశక్తిని గురించి చెప్తుంది, ఆయన ఇచ్చినటువంటి విందు గురించి మాట్లాడుతూ. అందుచేత ఇవన్నీ చెప్పిన తరువాత సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తరువాత సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుని మురిసిపోయింది. మురిసిపోతూ ఆ సీతమ్మని దగ్గర కూర్చోపెట్టుకుని అప్పటికి ఒళ్ళంతా ముడతలు పడిపోయింది, జుత్తు ముగ్గుబుట్టు అయిపోయింది. ఆ సీతమ్మని దగ్గర కూర్చోపెట్టుకుని ఒక మాట అడిగింది. సీత, నీ గురించి నేను విన్నాను, నువ్వు మహాపతివ్రతమని భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావని విన్నాను, చాలా సంతోషించాను. నా అభిప్రాయం ఒకటి చెప్పనా సీత అంది. అంటే అమ్మా తప్పకుండా చెప్పండి అంది సీతమ్మ. అంటే నగరస్థో వనస్థోవా పాపోవా యదివా శుభః యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకా మహోదయాః దుశ్శీలః కామవృత్తోవా ధనైర్వా పరివర్జితః స్త్రీణామార్య స్వభావానాం పరమం దైవతం పతిః. ఆయన దుర్మార్గుడే కావచ్చు, ధనం లేనివాడే కావచ్చు, హీనుడే కావచ్చు, పతితుడే కావచ్చు, గుణములు లేనివాడు కావచ్చు, కానీ నీకు మాత్రం భగవానుడే. ఈ విషయం తెలియక పతిని విడిచిపెట్టినటువంటి స్త్రీ పరమ దారుణ కృత్యం చేసినటువంటి స్త్రీ కదా సీత. అందుచేత స్త్రీకి ఎప్పుడైనా సరే పతియే దైవము అని నేను విశ్వసిస్తున్నాను, నీ అభిప్రాయం కూడా చెప్పు అని అడిగింది. అడిగితే నేను పుట్టింట్లో ఉండగా మా అమ్మగారు నాకు ఈ మాటే చెప్పారు. పాణిగ్రహణం చేయించే ముందు రాముడి చేత ఈ మాట చెప్పారు, అత్తవారింటికి వచ్చాక కౌసల్య చెప్పింది, బయలుదేరే ముందు కౌసల్య చెప్పింది. అలాంటి భర్తనే ప్రేమించాలనే, అటువంటి భర్తని కూడా ప్రేమించాలనేది సత్యం. కానీ నా అదృష్టం కిం పునర్యో గుణశ్లాఘ సానుశ్రోతో జితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియ. అమ్మ, నాన్న, సోదరులు, గురువు వీళ్ళు ఎలా ప్రేమిస్తారో అలా ప్రేమిస్తాడు నా భర్త. గొప్ప ధర్మం తెలుసున్నవాడు, జితేంద్రియుడు, ఏకపత్ని వ్రతుడు. అటువంటి భర్త లభించాక ఆ భర్తని ప్రేమించడం గొప్పే ఉందమ్మా అంది. అంటే నిజంగా ఇప్పుడు అరణ్యానికి తాను రావడం గొప్ప, అటువంటి భర్త కాబట్టి భర్తని విడిచిపెట్టలేక తాను రావడం గొప్ప. మళ్ళీ మాటల్లో ఎవరిని పొగిడింది? రాముణ్ణి పొగిడింది. ఇది పాతివ్రత్యం అంటే. ఈ మాట సీతమ్మ నోటి వెంట వస్తుందా రాదా చూసింది అనసూయ. ఎందుకని? ఒకవేళ ఆవిడ కానీ అవునమ్మా నాకు తెలుసు అందుకే అరణ్యమైనా వచ్చాను రాముడి వెనకాతల అందనుకోండి, ఓహో గొప్ప పతివ్రతం అనుకుంటుంది. అది కాదమ్మా, నేను వచ్చానంటే అరణ్యవాసానికి నా గొప్ప కాదు,
అటువంటి హీనుడైనా ప్రేమించాలి. కానీ నా అదృష్టం తల్లి, తండ్రి, గురువు, దైవం, సత్యం, ధర్మం, జితేంద్రియత్వం అన్నీ నా భర్తలో ఉన్నాయి. అటువంటి భర్తని ప్రేమించడంలో గొప్పే ఉందమ్మా అంది. ఎంత గొప్ప నారివమ్మా సీతమ్మ అనుకుందిట. అనుకుని వెంటనే దగ్గరికి పిలిచింది. ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ అంగరాగంచ వైదేహి మాహాత్మంచాసులేపనం మయా దత్తమిదం సీతే తవ గాత్రాణి శోభయేత్ అనురూపమసంక్లిష్టం నిత్యమేవ భవిష్యతి అంగరాగేణ దివ్యేణ లిప్తాంగీ జనకాత్మజే స్వభయిష్యసి భర్తారం యథాశ్రీ విష్ణుమవ్యయం. నీకు కొన్ని ఇస్తున్నాను, ఇదిగో బట్టలు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడు నలగవు. పువ్వులు ఇస్తున్నాను, ఇవెప్పుడు వాడవు. అంగరాగములు ఇస్తున్నాను, ఇవెప్పుడూ కూడా వాసన తగ్గవు. అలాగే ఒంటికి రాసుకునేటటువంటి జిగురు లాంటి పదార్థాలు ఇస్తున్నాను. ఇప్పుడైతే బహుశా మనం రాసుకునే క్రీములు అనొచ్చేమో, అటువంటివి ఇస్తున్నాను. అవి ఎప్పుడూ నీ శరీర కాంతిని తగ్గనివ్వవు. ఇవి కట్టుకుని ఇవి పెట్టుకుంటే నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని సంతోషపెట్టినట్టు సీత ఇవి కట్టుకుని సంతోషపెట్టు. మనకి ఒక సంప్రదాయం ఉంది, ఇది అనసూయమ్మ మనకి నేర్పింది. మనింటికి అక్క చెల్లెలి వరస వాళ్ళు కానీ లేకపోతే పెద్దవారు కానీ వచ్చారనుకోండి, మనకి పూర్వం మన వెనకతరం వరకు ఒక మాట అనేవారు. వాళ్ళు 500 రూపాయల చీర కట్టుకునే శ్రీమంతులు కానివ్వండి, పసుపు కుంకంతో ఒక 80 రూపాయల చీర పెడితే కవర్లో పెట్టుకుని వెళ్ళిపోవడాలు మన సంప్రదాయం కాదు. అమ్మ చీర కట్టుకుని వెళ్ళండి అనేవారు. అందుకని వెంటనే ఏం చేసేవారంటే స్త్రీ ఆ కుంకం ప్యాకెట్లోంచి కొంచెం కుంకం తీసి పెట్టుకుని ఆ పసుపు నీటిలో తడిపి మంగళసూత్రానికి రాసుకొని తన పతి ఎప్పుడూ ఇలా అందుకే పసుపు కుంకాల కోసం 10 ఆవిళ్ళు వెళ్ళారంటారు. మంగళసూత్రానికి రాసుకుని ఇచ్చిన బట్ట కట్టుకుని ఇచ్చిన వారి ఇంట్లో పెద్దవారికి నమస్కారం చేసి వాచికమైన ఆశీర్వచనాన్ని కూడా పుచ్చుకుని వెళ్ళేవారు. దీర్ఘ సుమంగళీ భవ, ఇలా పసుపు కుంకాలతో 10 కాలాలు ఉండమ్మా అనేవారు వాళ్ళు. ఇది భర్తకి అమంగళం తొలగించేది, ఇది మన సంస్కారం. ఇది నేర్పింది మనకు అనసూయమ్మ. ఇవాళ మనం మరిచిపోతున్నాం. కవర్లలో పెట్టుకు వెళ్ళిపోవడమే కానీ కట్టుకుని నమస్కారాలు చేయడం వీళ్ళకి లేదు, కట్టుకుని నమస్కారం చెయ్యమ్మా అని అడగడం వాళ్ళకి లేదు. అందుకని ఇవి కట్టుకుని ఒక్కసారి రాముడికి కనపడు అంది. ఇవన్నీ కట్టుకుని అనసూయకి నమస్కారం చేసి అత్రికి నమస్కారం చేసి రాముడి దగ్గరికి వెళ్ళిందిట. రాముడు చూసి, సీత ఎవ్వరూ పొందరానటువంటి గొప్ప గొప్ప బహుమతులు పొందావు సీత అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాట మనస్సు చేత. గ్రామ్యమైన కోరిక కాదు, అవి చూసి మహాతల్లి అనసూయ మనస్సుని ఆనంద పెట్టకపోతే ఇవి ఎలా పొందుతావు ఈ బహుమతులు? బహుమతి పొందామంటే అర్థం ఏమిటి? పెద్దవారి దగ్గర వారి మనస్సు ప్రీతి చెందేటట్టు ప్రవర్తించగలిగావు. అలా ప్రవర్తించగలిగిన భార్యని భార్యగా పొందినందుకు నేను సంతోషపడుతున్నాను సీత అన్నట్ట రాముడు. అప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని అనసూయమ్మ అడిగింది, నీ పెళ్లి వినాలని నాకు చాలా కోరికగా ఉంది సీత, ఏది నీ కళ్యాణ ఘట్టని చెప్పండి. నేను సూక్ష్మంగా చెప్పేస్తున్నాను. ఏదో ఆ జనక మహారాజు గారు భూమి దున్నుతుంటే తనంత తాను నాగటి చాలుకి తగిలి పైకి లేచాను కనుక నన్ను సీత అని పిలిచారు. అశరీరవాణి పలికింది, ఈ సీత నీ కుమార్తెయేని. మా తండ్రి జనక మహారాజు గారు చాలా కష్టపడి నన్ను పెంచి పెద్ద చేశాడు. యుక్త వయస్సు వస్తే మాత్రం జనక మహారాజు గారు ఒకందుకు బెంగపెట్టుకున్నారట. రామాయణం ఒక మాట చెప్పింది, యుక్త వయస్సు వచ్చినటువంటి కూతురు ఇంట్లో ఉంటే వివాహం చేసి పంపినప్పుడు కానీ తర్వాత కానీ ఎప్పుడో ఒకప్పుడు తనతో సమానుల చేత కానీ తనకన్నా తక్కువ వారి చేత కానీ కన్య యొక్క తండ్రి మాట పడతాట. ఎందుచేత అంటే అది అంతేట, ఆడపిల్ల తండ్రిగా. అందుకని మా నాన్న అందుకని కొంచెం బాధపడ్డాడు. యుక్త వయస్సు వచ్చేస్తోంది, మగపిల్లాన్ని తేవాలి, ఈమె అయోనిజ, తగిన భర్త ఎక్కడ దొరుకుతాడు? దివ్య పురుషుడై ఉండాలి, సాక్షాత్తు ఈశ్వరావతారమై ఉండాలి. అందుకే బాలకాండలో చెప్పా, శివధనస్సుని విరవడం అంటే మాయాశక్తిని భరించగలిగిన వాడై ఉండాలి. అందుకని శివధనస్సుని పణంగా పెట్టి వీర్యశుల్కగా ప్రకటించాడు. ఎందరో వచ్చి ధనస్సు ఎత్తలేక వెళ్ళిపోయారు. రాముడు శివధనుర్భంగం చేశాడు. కానీ ఒక విచిత్రం జరిగిందమ్మా. శివధనుర్భంగం జరగగానే మా తండ్రి నన్ను వరమాల చేతికిచ్చి గబగబా తీసుకొచ్చి నా చెయ్యి తీసి రాముడి చేతిలో పెట్టి నీళ్లు పోద్దామని జలకలశం పట్టుకుని వచ్చి చెయ్యి పెట్టబోయాడు. రాముడు అన్నాడు, దీయమానం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో.
నేను శివధనస్సుని విరవడం క్షత్రియుణ్ణి కనుక విరిచాను. నీ కుమార్తెని భార్యగా స్వీకరించాలంటే నువ్వు కన్యనిచ్చినంత మాత్రాన స్వీకరించను. ఈ కన్య నాకు భార్యగా ఉండడానికి తగునో తగదో నా తండ్రి గారు నిర్ణయించాలి. దశరథ మహారాజు గారు నిర్ణయిస్తే స్వీకరిస్తానన్నాడు. అందుకని మా నాన్నగారు దూతల్నిచ్చి దశరథ మహారాజు గారికి కబురు చేశారు. బాలకాండలో చెప్పలా ఈ రహస్యం, కడుపాగక ఆ రోజున నేను చెప్పేశాను, అయోధ్యకాండలో వచ్చే వరకు ఉండలేక. అందుకని దశరథ మహారాజు గారిని పిలిపించారు. పిలిపించి దశరథ మహారాజు గారు మా వంశవృత్తాన్ని విన్న తర్వాత ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక మా కళ్యాణం అయింది. నేను రామయ్యకి అర్ధాంగిని కాగలిగానమ్మా అని చెప్పింది. ఈ కథ విని పొంగిపోయిందిట అనసూయ. ఏమిటి బయటికి వచ్చింది ఇప్పుడు? ఒక కొడుకు ఎలా ప్రవర్తించాలో చూపించాడు రాముడు. అంతేకాని అంత దివ్యకాంత మా నాన్నగారు అబ్బే మాయగారు ఏమనుకోరండి, మా నాన్నగారు చాలా సంతోషపడిపోతారు. అయ్యి అదేంటంటే శివధనస్సుని విరిచిన తర్వాత కదా మీరు ఇచ్చారు, ఏం అక్కర్లేదు, మా ఫాదర్ వచ్చే వరకు ఏం అక్కర్లేదని మా ఫాదర్ అసలు నన్ను ఏమనరు, భలేవరే నేను చేసేసుకుంటాను అని ఏం అనలేదు. రాముడంతటి వాడు ఎవడూ ఎత్తని శివధనస్సుని విరిచి నాన్నగారు చెప్తే తప్ప వివాహం చేసుకోనంటే నీ పేరు పక్కన దిక్కుమాలిన 3, 4 అక్షరాలు నువ్వు సంపాదించుకుని రాంతవాణ్ణి నేనని విమానంలోంచి కాస్త గౌనేసుకున్న దాన్నో స్కర్ట్ వేసుకున్న దాన్నో పట్టుకుని నువ్వు వచ్చేస్తే ఎలా? నీ తండ్రి చెప్పాలి నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలో, నువ్వు కాదు చేసుకోవలసింది. ఈ ధర్మాన్ని ఎంత అందంగా చెప్పించారో చూడండి. అయోధ్యకాండలో చెప్పించారు. ఎందుకని? అయోధ్యకాండ గృహస్థాశ్రమ ధర్మాలు చెప్పింది. అందుకని అనసూయమ్మ దగ్గర సీతమ్మతో ఈ మాట చెప్పించారు వాల్మీకి మహర్షి. ఎంత అందంగా అందించారో చూడండి. ఇప్పుడు చెప్పండి, రామాయణం ఏ వయస్సు వారికి? వృద్ధుల దగ్గర నుంచి పెళ్లి కావలసిన పిల్లల వరకు రామాయణం వినాలి. వింటే ఏమవుతుంది? సమాజం ధర్మంతో పరిఢవిల్లుతుంది. ఇంత అందంగా చెప్పి ఆశ్రమం నిర్మించుకుంటాం, ఎటు వెళ్ళమని అడిగారు. ఇక్కడ రాక్షసులు తిరుగుతుంటారు, అశౌచంతో ఉంటే వాళ్ళు తొందరగా సంహరిస్తారు. క్రూరమృగాలు తిరుగుతాయి, నెత్తురు తాగుతాయి, మనుష్యుల మాంసానికి అలవాటు పడ్డారు. ఇటుగా ఋషులు పళ్ళు తెచ్చుకోవడానికి వెడతారు, నాకు తెలుసు. అందుకని రామ నువ్వు చాలా జాగ్రత్తగా బయలుదేరి వెళ్ళవలసినది అని అత్రి మహర్షి బయటికి వచ్చి మార్గాన్ని చూపించి సీతారాముల్ని దిగబెట్టారు. అప్పుట్ట వనం సభార్య ప్రవివేశ రాఘవ సలక్ష్మణ సూర్య ఇవాభ్రమండలం. మేఘాలలోకి సూర్యుడు విడితే ఎలా ఉంటుందో అలా సీతాలక్ష్మణులతో రాముడు వెళ్ళాట. మబ్బులలోకి వెళ్ళిన సూర్యుడు అంత ప్రకాశించాడు. కానీ మళ్ళీ సూర్యుడు ప్రకాశించడం అన్నది పరమసత్యం, అడ్డొచ్చిన మేఘం వెళ్ళిపోవడం అన్నది కూడా అంతే సత్యం. అరణ్యకాండ ప్రారంభం అవుతోంది కనుక సీతాపహరణం జరగబోతోంది. కాబట్టి రాముడు కొంచెం దుఃఖాన్ని పొందబోతున్నాడు. అంత మాత్రం చేతది మబ్బులలోకి వెళ్ళిన సూర్యుడు మళ్ళీ ప్రకాశించి తీరుతాడు. రావణ వధ జరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది, సీతారాముల యొక్క పట్టాభిషేకమే జరుగుతుంది అని మనకి రహస్యంగా సంకేతిస్తూ అయోధ్యకాండని మహర్షి పూర్తి చేశారు. ఇంత పరమపావనమైన పాదుకా పట్టాభిషేక ఘట్టం విన్నాం కనుక మనందరం మన జీవితంలో ఇన్ని కోట్ల జన్మల తర్వాత ఇటువంటి ఫలితాన్ని పొందబోతున్నాము. నిజంగా మనకి రోమాంచితం అయిపోవాలి. దయచేసి మరొక్కసారి వినండి, ఎవ్వరూ లేవక్కర్లేదు. ఇవాళ ఒక మినహాయింపు. ఎందుకనంటే లేస్తే మళ్ళీ కూర్చోవడం కష్టం కనుక ఎక్కడి వారు అక్కడే అలా కూర్చోండి. నిజానికి పల్లకి వస్తున్నప్పుడు లేవాలి, కానీ మనస్సులో నమస్కారం చెయ్యండి. మనం ఇప్పుడు 11 మాటలు చెప్పేద్దాం. రామచంద్రమూర్తి ఇప్పుడు మేళతాళాలతో వేదమంత్రాలతో ఈ వేదిక మీదకి వస్తున్నారు. వచ్చిన తరువాత వారికి పూజ జరుగుతుంది. జరిగిన తరువాత మనం పాదుకలు బుచ్చుకుని వెడతాం. మీ మధ్యలోకి కార్యకర్తలు మాత్రం బ్యాడ్జెస్తో ఉన్న వాళ్ళు వచ్చి నిలబడతారు. నిలబడిన తరువాత ఆ కార్యకర్తలు ఎవరిని లేవమంటారో వారు మాత్రమే లేచి, గోపాలకృష్ణ గారు ఇందాక చెప్పారు కదా అని ఎవరికి గుర్తున్నవారు వారు గబుక్కుని లేచిపోకండి. గోపాలకృష్ణ గారు వచ్చి చెప్తారు, కార్యకర్తలకి చెప్తారు ఈ ఏరియా అని. వాళ్ళు ఆ బ్యాడ్జెస్ పెట్టుకున్న వాళ్ళు అమ్మ ఈ ఏరియా వాళ్ళు లేవండి అంటారు. అప్పుడు మీరు లేచి ఇలా వచ్చి ఇక్కడ పాదుకలు అందుకని అక్కడ ప్రసారం తీసుకుని బయటికి వెళ్ళిపోండి. అలా ఖాళీ అయిపోతుంది. వాళ్ళు ఎలా ఖాళీ అయితే అందంగా ఉంటుందో వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అలా మీరు చక్కగా
చక్కగా వరసలో మీరు గబగబా పాదుకలు తీసుకుని వెళ్ళిపోతూ ఉండడమే, ప్రసాదం తీసుకుని. ఈ ఖాళీ అయిన ప్లేస్లోకి బయట వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసి అందరం సిస్టమేటిక్గా పాదుకలు తీసుకుని బయటకు వెళ్ళిపోతాం. ఇవాళ ఇక్కడ నిలబడద్దు, నిలబడకుండా వెళ్ళిపోదాం. స్వామి ఇప్పుడు ఇక్కడికి విజయం చేస్తారు. అందరూ ప్రశాంత చిత్తులై ఇప్పుడు 11 మాటలు రామనామని చెప్పేశాక స్వామి విజయం చేస్తున్నప్పుడు అలాగే కూర్చుని నేను కూడా కిందకి దిగిపోయి మీలో కూర్చుంటాను. ఒక్కటే మాట కూర్చున్న పల్లకి చూస్తూ జై రామ్ జై జై రామ్, జై రామ్ జై జై రామ్ ఆ ఒక్క మాట చెప్తూ కూర్చుందాం. స్వామి వచ్చి ఇక్కడ విజయం చేస్తారు. అర్చక స్వాములు మిగిలినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హాయిగా వశిష్ఠ, విశ్వామిత్ర, జాబాలి, కాశ్యప, వామదేవ, గౌతమ మహర్షులు వచ్చినట్టుగా మీరు భావించండి. అందుకని అందరం ఒక్కసారి 11 మాటలు స్వామి నామం చెప్పేద్దాం. ఒక్కసారి చెప్పండి అమ్మా అందరూ. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దారి నొంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, కోరికొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము, గౌరికిది ఉపదేశ నామము కమలు జుడు జపించు నామము, ఆది మధ్యాంతాది రహితమనాది సిద్ధము రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము, జన్మ మృత్యు జరాది వ్యాధుల చక్కబరచును రామనామము, జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.